ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలని అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలని అందరము కలిసి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుడు అబ్రహాము గారికి ఒక ఆజ్ఞను ఆజ్ఞాపిస్తూ ఉండి ఉన్నాడు. అబ్రహాము గారు ఏం చేయాలనే దాని గురించి దేవుడు ఎంతగానో చెప్తున్నాడు. ఆజ్ఞ అంటే ఇక్కడ మాకు ఆజ్ఞ అనే మాట కనపట్టలేదు కదా అని చెప్పేసి మీరు అందరూ కూడా అనుకోవచ్చు. ఎవరైనా కూడా క్రొత్త వాళ్ళు ఉన్నట్లయితే దేవుడు చేయమన్నదే ఆజ్ఞని జ్ఞాపకం చేసుకునండి. దేవుడు ఏ పని చెప్పి ఉన్నాడో అది ఆజ్ఞ అని మనందరము కూడా తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు అబ్రహాము గారిని ఎంతగానో పిలిచి ఉండి ఉన్నాడు. దేవుని యొక్క మాటకి లోబడి అబ్రహాము గారు వచ్చిన తర్వాత అబ్రహాము గారిని దేవుడు ఎంతగానో పరిశీలన చేస్తున్నాడు. ఎంతగానో అతని జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఉండి ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుని అతడితో మాట్లాడి ఉన్నాడు. అతను బలపరిచి ఉన్నాడు. అతడు కోరుకున్న రీతిగానే శ్రేష్టమైన ఒక మగబిడ్డని దేవుడు అనుగ్రహించి ఉండి ఉన్నాడు. అనుగ్రహించిన తర్వాత ఏం జరుగుతుందనేది ఒక్కసారి మనం చూద్దాము. అంతకుముందు దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క ఆజ్ఞలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. అంతకుముందు ఆజ్ఞలు ఏమన్నాయి? నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెప్పేసి ఆజ్ఞాపించి ఉన్నాడు. అదే రీతిగా చూసుకుంటూ వెళ్ళి ఉన్నాడు. ఈ ప్రదేశం మొత్తము కూడా నడువు అన్నాడు. నడిచిన వాడిగా ఉండి ఉన్నాడు. ఇక్కడ అలా చూస్తున్నాడు, నడుచుకుంటున్నాడు, వెళుతున్నాడు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయండి. కానీ ఇక్కడికి వచ్చేపాటికి నీకు ఇష్టమైన, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడిని నాకు దహన బలిగా అర్పించు అని చెప్పేసి దేవుడు ఎంతగానో అక్కడ ఆజ్ఞాపిస్తున్నట్లు మనందరం కూడా చూస్తున్నాము. మళ్ళీ అందరము కూడా ఈ యొక్క ఆజ్ఞని కలిసి చదువుకుందాం. 2వ వచనాన్ని చదువుకుందాం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఏమని చెప్తున్నారండి? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించినటువంటి ఇస్సాకుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క పర్వతములలో నేను చూపించబోయే పర్వతం మీద అతనిని దహన బలిగా అర్పించు అని చెప్పేసి దేవుడు ఎంతగానో చెబుతున్నాడు. ఆ పైనున్న మాటల్లో మనం చూసినప్పుడు అబ్రహాముని దేవుడు పరిశోధించెను అనే మాటని మనం ఎంతగానో చక్కగా చూస్తున్నామండి. ఏంటండి? అబ్రహాముని దేవుడు పరిశోధించెను అనే మాటని మనం చూస్తున్నాము. ఏ విషయంలో ఆయన పరిశోధిస్తున్నాడు, ఏ విషయంలో ఆయన రీతిగా మనుషుడికి చెబుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూద్దాము. దేవుడు అబ్రహాముకి ఒక గొప్ప, మంచి, ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి గొప్ప బిడ్డని దేవుడు అతనికి అనుగ్రహించి ఉండి ఉన్నాడు. దేవుడు ఏదైతే అబ్రహాము గారికి అనుగ్రహించి ఉన్నాడో దానిలో నుంచి ఆయన పరిశోధిస్తున్నాడు. కానీ ఇవ్వకుండా ఉన్న దానిలో నుంచి ఆయన పరిశోధించడం లేదండి. జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఇచ్చి పరిశోధించే వాడిగా ఉండి ఉన్నాడు. ఇదిగో ఈరోజు నా బిడ్డలకి ఇది ఇచ్చి ఉన్నాను కదా, మరలా దానిని నాకు ఇస్తారా లేదని ఆయన ఇచ్చిన దానిలోనే పరిశోధించే వాడుగా ఉండి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సంగమా, ఈ మాట ఎంతో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోనండి. అతడికి సంతానం లేదు. 75 సంవత్సరాలు పిల్లలు లేని సమయంలో దేవుడు పిలిచి ఉన్నాడు. అతనికి 100వ సంవత్సరం వచ్చిన సమయానికి దేవుడు అద్భుత రీతిగా ఒక శ్రేష్టమైన బిడ్డని లేక వృద్ధాప్యంలో ఎంతగానో దేవుడు అతనికి బలాన్నిచ్చి ఒక మంచి బిడ్డనిచ్చి ఉన్నాడు. ఆ బిడ్డ ద్వారా ఆయన ఇచ్చిన ఆశీర్వాదము ద్వారా పరిశోధిస్తున్నాడు. ఏమని పరిశోధిస్తున్నాడు? ఈ పరిశోధించిన దానికంటే అంతకుముందు ఏమని చెప్పి ఉన్నారండి? ఇస్సాకు వలనైనటువంటిదే, శారా ద్వారా అయినదే నీ సంతానం అవుతుంది. నిశ్చయముగా నీ కుమారుణ్ణి, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ ఆశీర్వాదంలో దేవుడిచ్చినటువంటి మాటలో ఇస్సాకు గారి ఉండి ఉన్నారు. ఇస్సాకు గారి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇస్సాకు ద్వారా వచ్చే సంతానమే అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటుందని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒకసారి మీరందరూ కూడా పరిశీలన చేయండి. ఇస్సాకు
ఇస్సాకు ఉంటేనే దేవుని యొక్క ఆశీర్వాదం మొత్తము కూడా అక్కడ నెరవేర్చబడుతుందండి. జ్ఞాపకం చేసుకునండి. అప్పుడు ఉన్న సమయంలో అబ్రహాము గారికి ఇద్దరు పుట్టి ఉన్నారు. హాగర్ గారికి ఏమో ఇష్మాయేల్ గారు పుట్టి ఉన్నారు. శారా గారికి ఇస్సాకు గారు పుట్టి ఉండి ఉన్నారు. దేవుడు శారా ద్వారా కలిగినదే నీ సంతానం అవుతుంది, వారి ద్వారానే సమస్త జనులు కూడా దీవింపబడతారని చెప్పి ఉన్నాడు. శారా గారికి పుట్టింది ఒక్క కుమారుడే. జ్ఞాపకం చేసుకుని మొత్తంలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఒకే ఒక కుమారుడు పుట్టి ఉండి ఉన్నాడు. ఆ కుమారుడి ద్వారానే ఇదంతా కూడా జరగవలసింది అయి ఉన్నది. అదంతా కూడా అబ్రహాము గారికి దేవుడు చెప్పి ఉన్నాడు. అదంతా కూడా అబ్రహాము గారు తన హృదయంలో నిండుగా పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అబ్రహాము ఏమనుకున్నాడంటే ఇస్సాకు ద్వారా దేవుడు ఎంతగానో చేస్తాడు కాబట్టి దేవుడు ఈ యొక్క ఇస్సాకును నాకు ఎంతగానో ఇచ్చి ఉన్నాడని ధైర్యం కలిగి ఉన్నాడు, ఎంతగానో సంతోషముగా కలిగి ఉండి ఉన్నాడు. అలాంటి సమయంలో ఇచ్చినటువంటి ఒక్క కుమారుడిని బట్టి దేవుడు ఎంతగానో పరిశోధించి ఉన్నాడు. నీకిష్టమైన నీకు ఒక్కడయ్యున్నా నీవు ప్రేమించుతున్నటువంటి ఇస్సాకుని నాకు బలిగా అర్పించు అని చెప్పేసి చెబుతున్నాడు. అతనికి ఆశీర్వాదం యేసయ్య ఎంతగానో ఇచ్చి ఉన్నారండి. అన్నదమ్ములు కలిసి నివసించలేనంత విస్తారమైన ఐశ్వర్యాన్ని ఇచ్చి ఉన్నాడు. తర్వాత లోతు గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అబ్రహాము గారు ఎంతగానో దీవించి ఉండి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను చాలా జాగ్రత్తగా చూడాలండి. ఒకటేమో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మొత్తం కూడా ఎంతో విస్తారముగా ఉండి ఉన్నది. రెండోది ఏంటంటే వీటికంటే మించినటువంటి గొప్ప తన యొక్క కడుపులో నుంచి పుట్టినటువంటి ఇస్సాకు గారు ఉండి ఉన్నారు. అయితే అబ్రహాము గారు ఎప్పుడు కూడా ఆస్తిని ప్రేమించలేదండి. బంగారాన్ని గాని వెండిని గాని ఈ లోకములో ఏదైతే విలువైనటువంటి ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా ఆయన లెక్క చేయలేదు. ఆ రాజులు కూడా ఇతడు జయించి వస్తున్నప్పుడు ఇదిగో ఈ యొక్క ఆస్తి మొత్తం కూడా నీవే తీసుకో అని చెప్పేస్తున్నప్పుడు నీ ఆస్తి ఎవరికి కావాలి? నా దేవుడిచ్చింది నాకు కావాలి కాబట్టి నీ దానిలో ఒక నూలు పోగైనా కూడా తీసుకొని చెప్పేసి అక్కడ చెప్పి ఉండి ఉన్నాడు. ఆ మాట ద్వారా దేవుడు అక్కడ అబ్రహాము గారు ఆ యొక్క ధనాన్ని గాని బంగారాన్ని గాని వెండిని గాని విలువైన వాటిని అతడు ప్రేమించలేదని అర్థమవుతుంది. అతడు దేవుని మాత్రమే ప్రేమించాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మాత్రమే ప్రేమించిన వాడిగా మనందరం కూడా కనపడుతూ ఉండి ఉన్నది. అయితే ఈరోజు అబ్రహాము గారి ముందు రెండు ఉన్నాయి. ఒకటేమో ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం ఉన్నది, ఒకటేమో యొక్క తన కడుపును పుట్టినటువంటి కుమారుడు ఉండి ఉన్నాడు. అబ్రహాము దానిని ప్రేమించలేదు, కానీ తన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించి ఉండి ఉన్నాడు. వృద్ధాప్యములో దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ వాగ్దాన ఫలాన్ని ఈ రోజు నాకు ఇచ్చి ఉన్నాడని అతన్ని ఎంతగానో ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ప్రేమించడం మాత్రమే కాదు కానీ ఆ పుట్టినవాడి బిడ్డను కూడా తన వలె దేవుని యందు భయభక్తులు కలిగే బిడ్డగా ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క చిన్న బిడ్డని అబ్రహాము గారు ఎంతగానో పెంచుతూ ఉండి ఉన్నారు. తన ప్రాణం మొత్తం కూడా మొట్టమొదటిగా దేవుని పైన ఉన్నది. రెండవదిగా తన కుమారుడు పైన ఇస్సాకు పైన కూడా అబ్రహాము గారి యొక్క దృష్టి ఉన్నది. అతను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. కాబట్టి అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే నీవు ప్రేమించిన బట్టి, నీవు జ్ఞాపకం చేసుకోండి, నీవు ప్రేమించిన బట్టి నీకు ఒక్కడయ్యున్న బట్టి ఆ యొక్క కుమారుని నాకు ఇవ్వు అని చెప్పేసి చెబుతూ ఉండి ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము ఐశ్వర్యాన్ని ప్రేమించి ఉన్నట్లయితే, ఆ బంగారాన్నో వెండినో ఆ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించి ఉన్నట్లయితే ఇదిగో నీకు ఎంత ఐశ్వర్యం ఇచ్చాను కదా అది నాకు ఇవ్వు అని అడిగేవాడేమో. కానీ అబ్రహాము గారు దాన్ని ప్రేమించలేదు కాబట్టి దేవుడు దానిని అడగలేదండి. జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధం అడిగేవాడు కాదు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేనిని ప్రేమిస్తున్నామో, మనము దేనిపైన ప్రాణం పెట్టుకుని ఉన్నామో దాన్నే దేవుడు ఇక్కడ అబ్రహాము గారి ద్వారా అక్కడ అడుగుతున్నట్లు కూడా మనము చూస్తూ ఉండి ఉన్నాము. అతడు కేవలము కుమారుని మాత్రమే ప్రేమించాడు కాబట్టి తనకిష్టమైనది, అబ్రహాముకి ఇష్టమైనది, నీకిష్టమైంది నాకు ఇస్తావా నా కుమారుడా? నీ కుమారుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క చూపింపబోయే ఆ పర్వతముల్లో నాకు దహన బలిగా ఇవ్వని చెప్పేసి చెప్తున్నాడు. అతను తీసుకుని వెళ్ళి ఆ మొరియా పర్వతం దగ్గర వెళ్ళి ప్రార్థించేసి అర్పించేసి నీవు మరలా ఇంటికి వెళ్ళని చెప్పేసి చెప్పడం లేదండి. ఏ అర్పణ తీసుకుని వెళ్ళాలో తెలుసా? నీవు ప్రేమించిన నీకు ఇష్టమైన దానిని తీసుకుని వెళ్ళి ఆ పర్వతముల్లో అర్పించి, ఏ బలి అండి మళ్ళీ దహన బలి అర్పించి నీవు ఉండు అని చెప్పేసి ఆ మాట చెప్పి ఉండి ఉన్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి మాట ఎంత కఠినముగా ఉండి ఉన్నదండి. ఒక తండ్రికి ఒక కుమారుని ఇవ్వమని చెప్పేసి చెబితే ఎంత ఇదిగా ఉంటది. ఈ లోకం మొత్తాన్ని కూడా ఇచ్చేయమన్నా కూడా
సంతోషంగా ఇచ్చేస్తాము, దేవుడు అడిగాడు కాబట్టి. కానీ ఒక కుమారుణ్ణి దహన బలి తన కళ్ళ ముందే దహించి వేయాలి అంటే అది ఎంత, ఒక తండ్రి ఆ పని చేయవలసిన వాడై ఉన్నాడు, మళ్ళీ వేరే వాడు కాదండి. చాటు నిలిపదిగో నా కుమారుని తీసుకుని వెళ్ళి అక్కడ దహన బలి అర్పించేసి రండి అనేది కాదండి. ఇక్కడ నీవు వెళ్ళి నేను చూపించబోయే ప్రదేశంలో ఆ స్థలంలో నీ కుమారుని ఆ బలిపీఠం పైన పెట్టి నీవు దహన బలి అర్పించాలి. నీవు అర్థం చేసుకోనండి, ఇక్కడ అబ్రహామే చేయవలసిన వాడై ఉన్నాడు. తన కళ్ళ ముందు ఒక కుమారుని ఆ రీతిగా అయిపోతున్నాడు. ఏ తండ్రి బాధపడ్డాడు? అయినప్పటికీ కూడా లోకము కంటే, ధనాని కంటే, వాటిని కంటే, తన కుమారుని కంటే దేవుణ్ణి ఎంతగా అబ్రహాము ప్రేమించి ఉండి ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పినవంటి ఆ ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. దేవుడు ఈ మాట ఎప్పుడు చెప్పి ఉన్నాడో తెలుసా అండి? ఒక రాత్రి సమయంలో దేవుడు మాట్లాడి ఉండి ఉన్నాడు. అంతకుముందు ఒకసారి మనం చూసినప్పుడు నీవు వెళ్ళి నీ వారందరికీ కూడా సున్నతి చేయమని చెప్పినప్పుడు ఆ దినమందే అబ్రహాము గారు తనకి, తనకు పుట్టిన వంటి ఆ ఇష్మాయేలుకి, తర్వాత వచ్చేసి అందరికీ, తన వారందరికీ కూడా ఆ దినమంది దేవుడు ఎప్పుడు చెబితే ఆ దినమందే అక్కడ అబ్రహాము గారు కార్యములు చేస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఆ రాత్రికాల సమయం ముందు చెప్పినప్పుడు వెంటనే తెల్లవారంగానే లేచి తన కుమారుణ్ణి, పనివారిని, కట్టెలను ఇవన్నీ కూడా తీసుకుని అబ్రహాము గారు బయలుదేరుతూ ఉండి ఉన్నారండి. అయ్యా ఏంటి నాయనా ఇలా చేస్తున్నావు, ఏంటి నా ప్రభు అని చెప్పేసి ఎంతగానో దేవుడిని ఆ రాత్రంతా కూర్చుని ఏడుస్తూ మొరపెట్టలేను. దేవా నీ మనసును మార్చుకొనైనా ఇదొక్కడే కదా నేను ఇష్టపడింది, కాబట్టి నాకు సహాయం చేయను, నా కుమారుని ఇవ్వనైనా, ఇది కాకుండా ఇంకొకటి ఏదైనా అడిగిన ప్రభువా ఇస్తాను ప్రభు అని చెప్పేసి రాత్రంతా కూర్చుని దేవునితో ఏమైనా పోరాడి ఉన్నాడండి? జ్ఞాపకం చేసుకోనండి. ఓకేనా? ఇంకొంచెం మీకు అర్థమవుతాయి చెప్తాను. హిజ్కియా నువ్వు మరణించిపోతావు నాయన అని చెప్పేసి అనగానే, ఇల్లు సర్దుకొని ఆయన అనగానే ఏమన్నాడండి? వెళ్ళిపోయి అయ్యా నాకు కావాలి నాయన, నాకు నా ప్రాణం కావాలి నాయన, నన్ను బ్రతికించయ్యా, అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ప్రార్థించేసాడు. ఆయన చేసిన ప్రార్థన విధానం వేరండి. నేను మీకు అర్థం అవడం కొరకు చెప్తున్నాను. అబ్రహాము గారు దేవుడు చెప్పిన మాటని తీసుకుని ఉన్నాడు. అయ్యా నువ్వు మనసు మార్చుకోనైనా నాయన అని చెప్పేసి అలా ప్రార్థన చేయటం. దేవా ఇది నీ చిత్తమై ఉన్నది, నువ్వు నన్ను పరిశోధిస్తున్నావు, నన్ను అడుగుతున్నావు, కాబట్టి నువ్వు ఇచ్చిన ఆశీర్వేదమే కదా, ఇదిగో నేను నీకు ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పేసి ఎంతగానో తెల్లవారంగానే సమస్తాన్ని కూడా తీసుకుని వెళుతూ ఉండి ఉన్నాడు. చెప్పిన రోజే పని ఆ రాత్రి చెప్పి ఉన్నాడు. తెల్లంగానే 1 కిలోమీటర్ వెళ్ళేసి అక్కడ అర్పించి వచ్చేయటం కాదండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకోనండి. అతడు ఉన్న ఇంటి నుంచి 3 దినములంత ప్రయాణము వెళ్ళవలసినటువంటి ప్రయాణం ఉండి ఉన్నదండి. 3 దినములంటే కనీసము 60-70 కిలోమీటర్ మామూలుగా నేను నడిస్తే, మామూలుగా అర్థమడ కొరకు చెప్తున్నాను, కనీసం 50 నుంచి 60-70 కిలోమీటర్లు ఈజీగా నడవగలమండి. అంత దిన ప్రయాణం ఎంత ఉందో నాకు తెలియదండి. అయితే ఆ దిన ప్రయాణం 3 దినముల ప్రయాణం అంతా కూడా నడుస్తూ ఉండి ఉన్నారు. ఆ 3వ దినమున ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 4వ వచనం చదవండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి ఏం జరుగుతుందండి? 3వ దినము నాడు అంటే ఆ రాత్రి చెప్పి ఉన్నాడు, తెల్లవారంగానే బయలుదేరి ఉన్నాడు, 1 రోజు నడిచి ఉన్నాడు, 2వ రోజు నడిచి ఉన్నాడు, 3వ దినమున అక్కడ ఆ ప్రదేశాన్ని దూరముగా వంటి ఆ ప్రదేశాన్ని కన్నులెత్తి ఆ చోటుని చూస్తున్నాడు. ఎక్కడ ఇవ్వాలనేది 3వ దినమున చూచి ఉండి ఉన్నాడు. చూచిన తర్వాత తన పనివారితో చెప్తున్నాడు, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వంటి ఇస్సాకు వెళ్ళి దేవునికి అక్కడ అర్పించి మరలా మేమిద్దరం కూడా తిరిగి వస్తామని చెప్పేసి తన పనివారికి చెప్పి అక్కడ అబ్రహాము అదే రీతిగా ఇస్సాకు ఇద్దరు కూడా దేవుడు చూపిస్తున్నటువంటి ఆ యొక్క పర్వతము దగ్గరికి వెళుతున్నట్లు మనందరం కూడా చూస్తున్నాము. వెళుతున్నటువంటి 3వ దినములో ఇద్దరే ప్రయాణం చేస్తున్నారు. వెళుతున్న సమయంలో ఏం జరుగుతుందంటే కుమారుడు ఇస్సాకు గారు అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో దేవుడు దహన బలి అర్పించమన్నాడు చెప్తున్నావు నా తండ్రి, కరెక్టే, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల ఎక్కడ ఉన్నది తండ్రి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ మాటకి అబ్రహాము గారి యొక్క హృదయం ఎంతగా బ్రద్దలైపోతా ఉంటుందండి, ఎంత మనసులో దుఃఖం ఉండేదండి, ఎంత వేదన ఉండేది. నా కుమారుడా ఇలా అడుగుతున్నా, నేను ఏమి చెప్పను, దేవుడు నిన్నే కోరుకొని అన్నాడు అని చెప్పేసి చెప్పరా, ఏమి కూడా చెప్పలేదండి. ఆ బాధని దిగమింగుకుంటూ దేవుడే చూసుకుంటాడు నాయన, పద మనం వెళదామని చెప్పేసి ఎంతగానో చక్కగా దేవుడు ఆ యొక్క అబ్రహాము తన ఇష్టమైనటువంటి తను ప్రేమించినటువంటి కుమారుడి పైన ఆ కట్టెలు పెట్టేసి ఆ కట్టెలు తీసుకుని ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వెళుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి,
కట్టెలు ఎవరు మోస్తున్నాడు? ఆ కట్టెల పైన ఆ ప్రదేశంలో ఇతడే ఉండాలి. ఇతడు ఉండాల్సిన ప్రదేశంలో ఇతడు తన కట్టెలను తాను మోసుకుని పెడుతున్నాడు. ఆ పరిస్థితి ఒక్కసారి చూస్తూ ఉంటే మనకి ఆలోచన చేస్తుంటేనే ఎంతగానో బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ యొక్క తండ్రికి ఎంతగా బాధ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎంత ఇది ఉన్నా కూడా దేవునికి ఇచ్చి వేరిస్తుందని చెప్పేసి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అక్కడ బలిపీఠాన్ని కట్టి ఉండి ఉన్నాడు. ఆ బలిపీఠం పైన ఆ యొక్క వ్యక్తిని కట్టివేసి ఉన్నాడు. ఎంత ఇదిగా ఉందో చూద్దాము. చూడండి, ఆ మాటను మనం చూద్దాము. 9వ వచనం చదవండి అక్క. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అర్థం చేసుకోనండి, ఏం చేశారండి? బలిపీఠం కట్టాడు. ఆ కట్టెలన్నీ కూడా పేర్చిన తర్వాత తన కుమారుని తీసుకువచ్చి త్రాళ్లతో కట్టివేసి ఆ బలిపీఠం పైన పండుకోబెట్టేసి ఉన్నాడు. అంతకుముందు ఆ కట్టెలు మోసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు అతని కింద కట్టెలు ఉన్నాయి. కట్టెల పైన అతడు ఉండి ఉన్నాడు, కట్టి వేయబడి ఉండి ఉన్నాడు. వెంటనే దేవుడు కోరుకున్నాడు కదా అని చెప్పేసి తన యొక్క కత్తిని పైకెత్తేసి ఉండి ఉన్నాడు. ఇంకా కొద్ది క్షణాల్లో అతని యొక్క కుమారుణ్ణి దేవునికి దహన బలిగా అర్పించవలసినటువంటి ఆ క్షణము వచ్చేసి ఉండి ఉన్నది. వెంటనే దేవుడు కోరుకున్నాడు కదా అని చెప్పేసి ఇష్టపూర్వకంగానండి, మళ్ళీ ఏదో వ్యతిరేకంగా నైనా నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇచ్చేస్తున్నానులే అని చెప్పేసి ఏదిగా ప్రేమతో, ఇష్టముతో, సంతోషంతో, నాయన నా ఇష్టం నువ్వే నా ప్రభు, నేను నిన్నెంతగానో ప్రేమించాను ప్రభు అని చెప్పేసి వెంటనే తన కత్తి ఎత్తి ఉండి ఉన్నాడు. ఆ కత్తి దించడం, ఒకసారి కత్తి పైకెత్తిన తర్వాత కింద దించాలండి ఎంత సమయం పడుతుందండి? కనీసము 1.5 సెకండ్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది, అవునా కదండి? ఆ సమయంలో ఎప్పుడైతే తన యొక్క కత్తిని ఎత్తి ఉండి ఉన్నాడో వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, అబ్రహామా, ఇదిగో నీ కుమారుని ఏమి కూడా చేయొద్దని చెప్తున్నాడు. చదవండి అక్క మాట, 11వ వచనము. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమియో చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని నిన్ను ఏమని చెప్తున్నాను? ఇదిగో నీవు నాకు భయపడిన వాడవని నాకు అర్థమవుతుంది. అతని పైన చెయ్యవద్దు, ఏ హాని కూడా అతనికి ఏమి కూడా చేయవద్దు అని చెప్పేసి ఎంతగానో దేవుడు మాట్లాడుతున్న. ఎక్కడి నుంచి మాట్లాడి ఉన్నాడండి? పరలోకము నుండి. అర్థం చేసుకోండి, పరలోకం నుంచి. అంతకుముందు వాక్యం ద్వారా వచ్చాడు, దేవుని దగ్గరికే, ఆ యొక్క అబ్రహాము దగ్గరికే వచ్చి ఉన్నాడు. రకరకాలుగా కనబడి దేవుడు ఆ రోజు పరలోకము నుండి కేక వేస్తున్నాడు. అబ్రహామా, ఇదిగో నీ కుమారుని నా కీటానికి నువ్వు వెనుక తీయలేదయ్యా. దీన్ని బట్టి నువ్వు నా యందు ఎంతగానో భయభక్తులు కలిగిన వాడవని, నువ్వు ఎంతగానో నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది. కాబట్టి నీ కుమారుని ఏమీ కూడా చేయవద్దు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇచ్చేస్తున్నావు నాయన, ఇది చాలు నా ప్రభు, చాలా అయినది అని చెప్పేసి ఆ యొక్క అబ్రహాము గారిని దేవుడు ఎంతగానో చేస్తున్నాడు, మాట్లాడి ఉన్నాడు. ఈ కార్యాన్ని ఒకేసారి మనందరం కూడా చూద్దాం. దేవుడు ఏది ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ ఆజ్ఞ మొత్తాన్ని కూడా అబ్రహాము గారు నెరవేర్చిన వాడిగా ఉండి ఉన్నాడు. మనం క్రొత్త నిబంధనలో చూసినప్పుడు విశ్వాసము ద్వారా అబ్రహాము గారు ఆ యొక్క ఇస్సాకు గారిని అర్పణగా అర్పించేస్తున్నాను మనం చూస్తున్నాం. ఇక్కడైతే అర్పించలేదు, కానీ అతని క్రియల ద్వారా అర్పణ అనేది సంపూర్ణమైపోయినట్లు మనందరం కూడా చూస్తూ ఉండి ఉన్నాము. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను నెరవేర్చడానికి అబ్రహాము గారు ఎంత త్వరపడి ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ రోజే తెల్లవారంగానే తన వాడిని తీసుకుని బయలుదేరి వెళ్ళి అక్కడ దేవునికి అర్పించేసి ఉండి ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఎంతగా అబ్రహాము గారు దేవుడిని ప్రేమించాడో ఒక్కసారి అర్థం చేసుకోనండి. దేవుడు తను ఏ రీతిగా గొప్ప చేస్తున్నాడు, ఏ రీతిగా తనతో మాట్లాడుతున్నాడు, ఏ రీతిగా తను బలపరుస్తున్నాడో, ఏ రీతిగా శ్రమ నుంచి తప్పిస్తున్నాడో, ఇవన్నీ కూడా ప్రతిరోజు అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఇంకా 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 దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండి ఉన్నాడు. ఈరోజు మరి మనం ఏ రీతిగా ఉండి ఉన్నాము?
ఆయన పిలిచిన రోజు విశ్వాసం అబ్రహాము గారిది ఎలా ఉన్నదో, తర్వాత క్రియ చేసేటప్పుడు అతని యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసినప్పుడు రోజు రోజుకి ఇంకా 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 విశ్వాసంలో అధికుడైపోతున్నాడే కానీ ఎక్కడ కూడా తగ్గబడి, అతని వయసు అయితే పెరుగుతుంది, దాంతోపాటు ఆశీర్వాదం పెరుగుతుంది, ఇంకా అంటే విస్తారమైనటువంటి విశ్వాసం కూడా పెరిగిపోతూ ఉన్నది. ఈరోజు దేవుడు పిలిచినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నది, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నది ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఏ రీతిగా ఉండి ఉన్నామో. ప్రేమైన సంగమా, దేవునికి ఇష్టమైనది ఇచ్చేవారుగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి, నీకు ఏది ఇచ్చి ఉన్నాడో దేవుడు, నువ్వు ఏది ఇష్టపడుతున్నావో దేవుడు దానిని అడుగువాడిగా ఉండి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి. మొన్న కూడా చూస్తున్నాం, నీకు ఇష్టమైంది కాదు, నిన్న కూడా అదే కదండి, నిన్న రాత్రే చూసింది, నీకు ఇష్టమైంది కాదు కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తములో ఆయనకి ఇష్టమైనది ఇవ్వాలని చెప్పేసి మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు దేవుడు నీతో అదే చెప్తున్నాడు. నువ్వు దేని ఇష్టపడుతున్నావు, నువ్వు దేని పైన ఇష్టం పెట్టుకున్నావో దానిని బట్టి నేను పరిశోధిస్తానని చెప్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రియమైన సంగమా, ఆయన దేనిలో పరిశోధిస్తాడని మనం తెలుసుకోవాలి. మన హృదయంలో అది పూర్తిగా ఉండిపోవాలి. నా దేవుడు ఇచ్చి ఉండి ఉన్నాడు, దానిలోనే పరిశోధించేవాడిగా ఉన్నాడని తెలుసుకోవాలి. నీకు ఇచ్చినది ఏంటో, ఏది ఇచ్చి ఉన్నాడో, నువ్వు దేని ప్రేమిస్తున్నావో తెలుసుకోనండి. అది ప్రభు కొరకు ఇచ్చేవారముగా, ప్రభు కొరకు త్యాగం చేసేసేవారుగా మీరు ఉండండి. దేవుడు గొప్పగా చేసేవాడిగా ఉండి ఉన్నాడు. ఇప్పుడు ఆజ్ఞను మొత్తాన్ని కూడా నెరవేర్చినటువంటి అబ్రహాము గారిని మనం చూస్తున్నాము. ఎప్పుడైతే అలా చేసి ఉన్నాడో మరి ఆశీర్వదించాలి కదండి. దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆ ఆశీర్వాదాన్ని చదువుకుందాం. 15వ వచనం చదవండి అక్క. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను. రెండోసారి అండి, మొదటిసారేమో నా కుమారుడు అబ్రహామా నీ కుమారుని ఏమి కూడా చేయదని చెప్పినటువంటి పలికినటువంటి స్వరం అదే స్వరము. రెండోసారి కూడా పరలోకం నుంచే ఆ మాట చెప్తున్నాను, చదవండి అక్క. నీవు నీకు ఒక్కడయ్యు అయ్యున్న నీ కుమారుడు వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తున్న. ఆగండి, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మొట్టమొదటిగా నీకు ఇష్టమైన నీ కుమారుని వెనుక తీయలేదు కాబట్టి ఈ కార్యము చేసినందున, అర్థం చేసుకోండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. నీవు ఈ కార్యము చేసినందున, ఎవరికి? అబ్రహాము గారు ఏం చేసి ఉన్నాడు? తన ఒక్కగానేమండి ఒక కుమారుని దేవునికి దహన బలిగా అర్పించేసి ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప కార్యం, తనకిష్టమైనటువంటి దేవునికి ఇష్టమైన కార్యముని అక్కడ అబ్రహాము గారు చేసిన కార్యమును బట్టి నీవు ఇది చేసి ఉన్నావు కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదనని దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నాడు. కొన్ని మాటలు వరుసనే చెప్పుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా ఏం చెప్తున్నానండి? నీవు ఈ కార్యం చేశావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు, నీవు కార్యం చేస్తే నీకు కలిగే ప్రయోజనం ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదనని చెప్తున్నాడు. రెండవదిగా ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానం నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను. ఆకాశం నుండి నక్షత్రాల్లాగా, సముద్రపు ఒడ్డున వంటి ఆ ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని బహుగా విస్తరింప చేస్తానని చెప్పేసి దేవుడు రెండవదిగా చెప్తున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు నీ సంతతి వారు తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారని చెప్తున్నాడు. అంటే నీ శత్రువులు నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా నీవు స్వతంత్రించుకునే వాడుగా ఉంటావు. నిన్ను ప్రేమించిన వాళ్ళేమో ఆశీర్వదింపబడి వదులుతూ ఉంటారు. నీకు పగవారిగా ఉండి నిన్ను బాధ పెడుతున్న వారు వాళ్ళకి కలిగిన మొత్తము కూడా నీవు పొందుకునే విధముగా దాన్ని నీ సొంతము చేసుకునే వాడవుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పేసి చెబుతూ ఉండి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సంగమా, మూడో ఆశీర్వాదం ఏంటండి? నీ పగవారి యొక్క సమస్తాన్ని, ఆ గవిని మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంటాము.
ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు స్వాధీనం చేసుకున్నారా లేదండి? అబ్రహాము స్వాధీనం చేసుకున్నాడు లేదా? అందరూ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే దేవుడు ఆ మాట పలికి ఉన్నాడు. ఆశీర్వాదపు ఓటలో నుంచి ఆశీర్వాద మాటల్ని అబ్రహాము కొరకు పలికి ఉన్నాడు. కాబట్టి అక్కడ శత్రువుల యొక్క గవిని అబ్రహాము గారు స్వాధీనపరుచుకున్నట్లు మనం చూస్తున్నాము. 4వదిగా మనం చూసినప్పుడు, నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఏమని చెప్తున్నారండి? నీవు నా మాట విని అందున, ఇందాకేమో నీవు ఈ కార్యమును చేసినందున అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ నీవు నా మాట వినినందున నిన్ను బట్టి, నీ సంతానమును బట్టి ఈ భూలోకములో ఉన్న సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. ఈరోజు నీవు నేను అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? ఆ రోజు అబ్రహాము గారు దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేసి ఉన్నాడు కాబట్టి, ఆ రోజు అబ్రహాము గారు దేవుని యొక్క మాటని విన్నాడు కాబట్టి, ఆ మాటకి లోబడ్డాడు కాబట్టి, ఆయన చేసిన దానిని బట్టి ఈరోజు ఇదంతా కూడా మనము ఆశీర్వాదం పొందుకుని మనము సంతోషించగలుగుతున్నాము. ఒక వ్యక్తి చేసిన త్యాగం, ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన, ఒక వ్యక్తి దేవునితో నడిచినటువంటి విధానాన్ని బట్టి ఈరోజు ఎంతో మంది ఆశీర్వదింపబడుతున్నారు. అతడు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి అతని ఆశీర్వాదము అందరికీ కూడా ఆశీర్వాదకరముగా మారింది. నేను మొన్న కూడా చెప్పి ఉన్నాను, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి మాత్రమే ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉంటాడు. దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి ఎవరికి కూడా ఆశీర్వాదకరముగా ఎప్పటికి కూడా ఉండలేడు కూడా. జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము మాత్రమే భూమి ఆకాశంలో కలుగ చేసినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఉన్నాడు కాబట్టి, అతని ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి అందరికి కూడా అతడు ఆశీర్వాదకరముగా మారి ఉన్నాడు. అందరూ అనుకునే దానికంటే నీకు నాకు మనందరికి కూడా ప్రత్యేకముగా ఆయన ఆశీర్వాదకరముగా అబ్రహాము గారి ఉండి ఉన్నాడు. ఆయన మాట వినినందున, ఆ కార్యం చేస్తున్నందున ఈరోజు దేవుడు ఇదే మాట చెబుతూ ఉన్నాడండి. ఈరోజు నేను కూడా నీతో చెప్తున్నాను. మళ్ళీ ఆ మాటను చూద్దాం. ఆ మాట 4వ ఆశీర్వాదం పలికిన తర్వాత ఏమని చెప్తున్నాడు చూడండి. నా తోడని ప్రమాణము చేయుచున్నానని చెప్తున్నారండి. నా తోడయ్యా అబ్రహాము, నువ్వు ఈ కార్యం చేస్తావు, ఈ మాట విన్నావు కాబట్టి నా తోడని ప్రమాణము చేస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి! ఒక మనిషినికి ఆ వాగ్దానము నెరవేర్చడం కొరకు నా తోడని ప్రమాణము చేస్తున్నాడండి. గొప్ప దేవుడు. ఎంత ప్రేమించాడు అబ్రహాముని. అబ్రహాము కూడా ఎంతగానో ప్రేమించాడు కాబట్టి వీళ్ళిద్దరి యొక్క బంధం ఎంత గొప్పదిగా ఉన్నదో చూడండి. ప్రేమైన సంగమా, ఈరోజు ఈ యొక్క ఆజ్ఞ ద్వారా, ఈ ఆశీర్వాదం ద్వారా దేవుడు మనకి ఒకటే నేర్పిస్తూనే అన్నాడు. నేను ఏదైతే నీకు ఆజ్ఞాపించి ఉన్నానో అవన్నీ కూడా నువ్వు చేయవలసిన వాడవై ఉన్నావు. అబ్రహాము ఆ రోజు నేను చెప్పిన ఆజ్ఞ అంతటి ప్రకారం చేశాడు కాబట్టి అతను ఎంతగానో దీవిస్తూ ఉన్నానని చెప్పేసి చెబుతున్నాడు. ఈరోజు నీవు కూడా, నీకు అది ఎంత కష్టమైనా కూడా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులైనా కూడా దేవుడు ఏం చెప్పి ఉన్నాడో అది మాత్రమే దేవుని మాత్రమే, దేవుని యొక్క మాటని మాత్రమే గెలిపించి వారముగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చిందాన్ని దేవుడి కొరకు ఇచ్చేసే వాళ్ళముగా మనందరము కూడా ఉండాలండి. కాబట్టి ప్రేమిని సంఘం, ఆజ్ఞకి లోబడండి. మీరు ఆజ్ఞకి లోబడి ఉన్నట్లయితే అబ్రహాముని ఎలా దీవించి ఉన్నాడు ఆ రీతిగా దీవిస్తాడు. ఈరోజు నూతనమైనటువంటి ఆశీర్వాదం అని చూసినప్పుడు నీ శత్రువుల యొక్క గవిని నీవు స్వాధీనపరుచుకుంటావని చెప్పేసి ఇంకొకటి దేవుడు అతనికి ఆశీర్వదించి ఉన్నాడు. ఇవన్నీ కూడా కొన్ని ముందు చెప్పి ఉన్నాడు. ఈరోజు ఇంకొక మాట చెప్తున్నాడు, నీ శత్రువుల గవిని నీవు స్వాధీనపరుచుకుంటావు. ఈరోజు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను దుఃఖ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను గాయపరుస్తున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారి గురించి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు నాకు లోబడి ఉండు, నా మాటకి చేసే ఉండు, నేను వారందరినీ కూడా తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తాను, వారికి సంబంధించిన మొత్తాన్ని కూడా నేను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. శత్రువులకి సంబంధించిన మొత్తాన్ని కూడా తీసేసుకునే వారముగా మనం ఉంటామండి. ఎప్పుడు ఆ కార్యము చేసినందున, దేవుడు చెప్పింది చేసినందున, ఆయన మాటని వినినందున, ఆయన మాట వింటే ఆయన చెప్పిన కార్యాన్ని చేసి ఆడాల మాత్రమేనండి. ఇవి చేయకుండా మాకు రా అని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది? రాదు కదండి. మామిడి చెట్టుకి మనం కాయలు కోయాలనుకుంటున్నాం, ముందు విత్తనమే. ఓకేనండి, విత్తనం వేయకుండా కాయలు కోద్దాం అనుకుంటే ఏమన్నా ఉంటుంది? అందులో అర్థం ఉందా? ఇక్కడ కూడా అదే, నీవు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన కార్యమును చేయకుండా ఆశీర్వాదాలు కోసుకుందామంటే అసలు చెట్టు ఆడుంది?
అర్థమవుతున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోనండి. నీవు విత్తనము వేయాలి, చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పిన రీతిగా నువ్వు చేయాలి. నువ్వు చేసినప్పుడు దానిని చూసినటువంటి దేవుడు, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె నేను చెప్పిన ప్రకారం ఈ కార్యం చేసింది కాబట్టి ఆ ఫలాలు ఇద్దామని ఫలింప చేసేవాడుగా ఉండి ఉన్నాడు. అది చూసిన దేవుడు అబ్రహాము గారికి ఈ మాట చెప్పాడని చూడకపోతే పలికేవాడు కాదు. ఏంది అబ్రహాముని ఇంత దీవించినా కూడా, ఇంత చేసినా కూడా ఇవ్వలేదని చెప్పేసి అనుకున్నాడు. కానీ అబ్రహాము గారు దేవుడు కోరుకున్నది శ్రేష్టమైనది ఇచ్చేసి ఉండి ఉన్నాడు. ఈరోజు నువ్వు కొయ్యాలి, ఆశీర్వాదము పొందుకోవాలని, విస్తరించాలని, అభివృద్ధి పొందాలని అనుకుంటున్నావు. నువ్వు ఏం వేసి ఉన్నావు చెప్పు. దేవుడు చెప్పింది ఏం చేసి ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేయి. ఆయన ఎన్నెన్నో ప్రతిరోజు ఎన్నో పనులు మనకి చెబుతూ ఉండి ఉన్నాడు. మనకు కావాల్సింది ఆయన చెప్పే పనులు కాదు, మనకు కావాల్సింది ఆయన ఆశీర్వాదాలే. అవునా కదండి? చాలామంది చూసేది ఇదే. ఆయన చెప్పిన పని చేయకుండా నువ్వు ఎలా ఉంటావు? ఈరోజు మళ్ళీ మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెయ్యి, ఆ కార్యం అనే దాన్ని చెయ్యి, ఆ విత్తనం వెయ్యి, అది ఎదిగిన తర్వాత నేను ఫలింప చేస్తానన్నాడు. నీవు కార్యమును చేస్తేనే ఫలిస్తావు. నువ్వు ఆయన మాట వింటేనే నీవు శత్రుడికి సంబంధించింది కానీ ఏదైనా కూడా నీవు పొందుకునే వాడవుగా ఉంటావు. కాబట్టి ప్రేమైన సంగమ ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా నా ప్రభు, ఈ కార్యం చేయాలని నాతో చెప్తున్నావు, నాకు ఇష్టమైనది నీకు ఇష్టమైనది ఇవ్వాలని చెప్తున్నావు. పరిశోధించిన అబ్రహాముని పరిశోధించిన దేవుడు నన్ను కూడా పరిశోధించే సమయంలో నేను అందులో అబ్రహాము వలె జయము పొందుకునే విధంగా చేయి నా ప్రభు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. దేవుడు నిశ్చయముగా మన మధ్యలో ఉండి ఉన్నాడు. ఆయన ఒకసారి నిన్ను పరిశోధించాలనుకున్నట్లయితే దీని నుంచి పరిశోధిస్తాడని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్నాడు. ఆయన ఇచ్చి, ఆయన తనకిష్టమైనది ఇచ్చి, నువ్వు సంతోషపడే శ్రేష్టమైనదని ఇచ్చి అందులో నుంచే పరిశోధించి వాడిగా ఉండి ఉన్నాడు. కొంతమంది అయితే ఇవ్వకుండా వాడు ఇవ్వాలని కోరుకునే వాళ్ళగా ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చి అందులో కోరుకుంటూ ఉన్నాడు. నీకు ఏది ఇష్టమో అది ప్రభుకి ఇవ్వడానికి, ప్రభు కొరకై త్యాగం చేసే అంత గొప్ప మనసు, అంత ప్రేమ నీలో ఉన్నదో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ, అయ్యా నాలో ఏముందో నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నానా ప్రభువా? ప్రేమిస్తే కార్యము చేసే విధముగా, నిన్ను ప్రేమించానని చెప్పుకోవడం మాత్రమే కాదు కానీ నీ మాటకి లోబడే విధముగా నేను ఉండడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మనము పరిశీలన చేసుకుంటూ, అయ్యా నీకు ఇష్టం కానీ ఏదైనా ఉన్నా కూడా తీసివేయి నా ప్రభువా. నాయనా నీ కార్యాన్ని నెరవేర్చేవాడగా, నీ మాట వినేవాడగా నేను ఉండడానికి సహాయం చేయని అడుగుదాము. ఆ రోజు అబ్రహాము కార్యం చేశాడు. అబ్రహాము దేవుని మాటను విన్నాడు కాబట్టి 2 మార్లు పరలోకము నుండి దేవుని యొక్క స్వరము అనేది అతనికి వినబడే విధముగా ఆ రోజు మాట్లాడి ఉండి ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరమందు ఆసీనుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మస్వరూపి మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా నేనేమి ఆజ్ఞాపించినా అది చేయమని చెబుతున్నాడు. కాబట్టి మనము కూడా చెబుతాం, అయ్యా నువ్వు చెప్పిన కార్యం ఏది చెబితే అది చేస్తానేసయ్యా, నీ మాట వింటానయ్యా. ఈ లోకాన్ని ప్రభువా ప్రేమించినయ్యా, నిన్ను మాత్రమే ప్రేమిస్తాను ప్రభుని. యేసయ్యతో మాట్లాడదాం. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యతో మాట్లాడండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. ఈరోజు నిశ్చయముగా నీ ఎదుట ఆయన ఉండి ఉన్నాడు. నీ హృదయాన్ని చూస్తూ ఉండి ఉన్నాడు. నువ్వు దేన్ని కోరుకున్నావో, దేన్ని ఇష్టపడుతున్నావో, దేవుడు ఏమి అడగాలనుకుంటున్నాడో అన్నీ కూడా ఆయన చూస్తూ చెప్పబోతున్నాడు, చెప్తూ ఉండి ఉన్నాడు. ఈరోజు దేవునికి మాట ఇద్దాం. అయ్యా నేను నీ కొరకై బ్రతుకుతానయ్యా, ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా నీ కొరకై త్యాగం చేస్తానయ్యా. అంత స్థితిలోనికి అంతగా ప్రేమించే ఆ ప్రేమని నాకు ఇవ్వు నా ప్రభు అని దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ యొక్క పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయం అందు మీరిచ్చినటువంటి యొక్క గొప్ప మాటలను బట్టి నీకు వందనాలయ్యా. ఆ రోజు అబ్రహాముని పరిశోధించి ఉన్నారు ప్రభువా. యేసయ్యా ఆ పరిశోధించినప్పుడు అబ్రహాము గారు నా ప్రభు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా నా ప్రభువా అందులో జయాన్ని పొందుకొని ఉన్నాడు. నువ్వు కోరుకున్నది నా ప్రభువా ఆ యొక్క కుమారుణ్ణి ఇచ్చివేసి ఉన్నాడు నా ప్రభువా. ఈరోజు మేము కూడా నా తండ్రి, నా ప్రభువా మీరు చెప్పిన దాని ప్రకారం మేము చేసే వారముగా ఉండడానికి మార్గములు సరళము చేయమని వేడుకుంటున్నాను నా తండ్రి.
ఆ రోజు అబ్రహాము గారు మీ మాటని వినినాడు కాబట్టి ఆశీర్వదింపబడి ఉన్నాడయ్యా. ఈరోజు మేము కూడా నీ మాట వినే బిడ్డలముగా నా ప్రభు మమ్మల్ని చేయండి. ఇప్పటి వరకు ఒకవేళ ఎక్కడైనా మాట వినటువంటి బిడ్డలంగా ఉన్నట్లయితే, నీ మాట ప్రభా నీ పని చేయకుండా దూరముగా పారిపోయిన వారముగా ఉన్నట్లయితే, చేస్తామని కూడా చెప్పి కూడా చేయకుండా ఉన్న వారముగా ఉన్నట్లయితే, ఈరోజు మా జీవిత విధానాన్ని మొత్తాన్ని కూడా మార్చమని నీ పాదముల దగ్గర వేడుకుంటున్నాము నా తండ్రి. ప్రతి బిడ్డను కూడా దర్శించండి, ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డను కూడా బలపరచండి అయ్యా. కేవలము నిన్ను మాత్రమే ప్రేమించి వారిగా చేయండి అయ్యా. ఆ రోజు అబ్రహాము గారు లోకాన్ని ప్రేమించలేదయ్యా, బంగారాన్ని వెండిని ఇంక దేనిని కూడా ప్రేమించలేదు, కానీ కేవలము నిన్ను మాత్రమే, నీ మాటలు మాత్రమే ప్రేమించినాడు. కాబట్టి నా ప్రభా కార్యము చేయగలిగిన వాడిగా ఉన్నాడు నాయన. మేమైతే లోకాన్ని ప్రేమించాం కాబట్టి నువ్వు చెప్పింది చేయలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉండి ఉన్నాము. క్షమించండి నా ప్రభువా. దేవా, నిన్ను మాత్రమే ప్రేమించే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నీ మాటకి మాత్రమే లోబడే జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయమందు అబ్రహాములో ఉన్నటువంటి ప్రేమ, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము, అబ్రహాము చేసినటువంటి ఆ కార్యము మేము కూడా చేయువారముగా మమ్మల్ని రూపాంతరపరచమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. మీరు త్రిప్పితే మేము తిప్పబడతాము యేసయ్యా. మమ్మల్ని ఆ పరిశుద్ధ వైపు, ఆ విశ్వాసం వైపు, ఆ మాటల వైపు త్రిప్పమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీకు వందనాలు. ఆ రోజు అబ్రహాముని దర్శించి నిత్యముగా నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాను. నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పి ఉన్నావు నా ప్రభువ. నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారని చెప్పి ఉన్నావు నా ప్రభువ. యేసయ్యా నా తండ్రి, సమస్త వంశములు నా ప్రభువ అతని ద్వారా ఆశీర్వదింపబడతాయని ఆశీర్వదించి ఉన్నావనైనా. ఈ 4 రకాలైన ఆశీర్వాదములు నా ప్రభు బిడ్డకి ఇస్తూ నా తోడు అని చెప్పినటువంటి ప్రమాణం చేసినటువంటి గొప్ప దేవుడు, వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు ప్రభువ. ఆ వాగ్దాని అబ్రహాం యొక్క జీవితంలో నెరవేర్చిన దేవుడవు నా ప్రభువ. ఈరోజు ఆ 4 ఆశీర్వాదాలని మేము స్వతంత్రించుకునే విధముగా మార్గములు సరళము చేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ 4 మేము స్వతంత్రించుకోవాలంటే ఆ కార్యములు చేయాలి, ఆ మాట వినాలని చెబుతున్నావు నా ప్రభువా. యేసయ్యా, ఆ కార్యములు చేసే వారముగాను, మాట వినువారముగాను మేము ఉండి నీ ఆశీర్వాదములు ఓటలోంచి ఆశీర్వాదములు పొందుకునే వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయమందు ఈ ఆరాధనలో చేరేవాడి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి. అందరినీ కూడా నీ పరిశుద్ధమైన ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ఆశీర్వాదపు ఊట ఎల్లప్పుడూ కూడా వీరిలో నిలిచి ఉండనుగాక నాయన. ఆ ఆశీర్వాదపు ఊట నుంచి అనేకమైన ఆశీర్వాదాలు వాళ్ళు తోడుకుని నా ప్రభు సంతోషించే వారిగా చేసి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అక్క, బ్రదర్ ముందుకు రండి. అలాగే ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉండండి. ఇంకా కొన్ని విషయాల నిమిత్తమే ప్రార్థన చేద్దాము. సురేఖక్క, ఈ సమయం ముందు ప్రత్యేకంగా యవనస్తుల కొరకై ప్రార్థన చేద్దాం. యవనస్తులందరూ కూడా దేవునిలో బలపడే విధముగా, ఈ యొక్క ఇస్సాకు గారు చిన్నప్పటి నుంచి దేవుని ఎలా ప్రేమించి ఉన్నాడో, చిన్న బిడ్డలు మొదలుకొని అందరూ కూడా యేసయ్యలో ఉండే విధముగా ప్రార్థన చేయండి. శ్రీనివాస్ బ్రదర్ ప్రత్యేకంగా యెరూషలేము యొక్క పట్టణం యొక్క క్షేమము కొరకు, ఇశ్రాయేల్ యొక్క రక్షణ కొరకు, దేవుని యొక్క మందిరం అక్కడ కట్టబడే విధముగా ప్రార్థన చేయండి. అక్కడ ఎవరైతే ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి యొక్క ఆలోచనలు వ్యర్థమైపోయే విధంగా దేవుడి గొప్ప బలముతో వారందరినీ కూడా నింపే విధముగా ఇశ్రాయేల్ యొక్క దేశము కొరకు, పట్టణము కొరకు ప్రార్థన చేయండి అక్క. ప్రార్థన చేయండి అక్క. ప్రతి ఒక్కరము కూడా ఈ 2 ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రము 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 స్తోత్రము. నమ్మదగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన తండ్రిగా, దేవుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా యేసయ్య మీరు మా జీవితాల్లో ఉన్నారు. నా తండ్రి నీకు స్తుతులు ప్రభువా. మీరే మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు, నీకు స్తుతులు. మీరు మమ్మల్ని కని ఉన్నారు, నీకు స్తుతులు ప్రభు. మేము మిమ్మల్ని నాయన మీ దగ్గరికి రాలేదు కానీ మీరు వెతుక్కుని మా దగ్గరికి వచ్చారు ప్రభు తండ్రి, నీకు స్తుతులు. నా తండ్రి మిమ్మల్ని గ్రహించుకునే జ్ఞానం ఇచ్చారు, మీకు స్తుతులు. మీ ప్రేమతో మమ్మల్ని పట్టుకున్నారు, నీకు స్తుతులు ప్రభు. ఇచ్చిన సమయం బట్టి కూడా నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. వేణ దేవా, యేసయ్య పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం. చెప్పింది చేసే తండ్రిగా ఉన్నావు ప్రభా, నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. యేసయ్య ఇదిగో ప్రభా, అడుగుడి ఇవ్వబని చెప్పారు తండ్రి, నీకు స్తోత్రాలు.
విశ్వాసంతో అడిగినప్పుడు పొందుకుంటారని చెప్పారు తండ్రి. నీకు అవును స్తోత్రాలు. ప్రభువా. దయతో కృపతో ప్రభు మీరు మాకు ఇచ్చిన బిడ్డలను నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను యవనస్తులను అందరినీ ప్రభు అవును మీ తండ్రి. చేతులకి ఇస్తున్నాను అవును అయ్యా. ప్రభువా. దయతో కృపతో నాయన ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతుంది. అవును రక్తంలో తండ్రి. నన్ను కడిగి యేసయ్య అంగీకరించిన ఆయన అవును అంగీకరించండి. ప్రభు, అవును నా తండ్రి. ప్రభా నా ప్రభా దేవా, యవనస్తులు కలిగిన నా ప్రభు తల్లిదండ్రులు ముఖ్యంగా నాయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అవును యేసయ్య నా నీకు ప్రభువా. స్తుతి స్తోత్రాలు. హల్లెలూయా. దయతో కృపతో ప్రభా నాయన బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పమని చెప్పిన రీతిగా చిన్నప్పటి నుంచి ప్రభా నాయన అవును మీ తండ్రి. సన్నిధిలో పెంచుకునే వారంగా తల్లిదండ్రులుగా మాకు జ్ఞానమును వెలుగును దయచేయండి దయచేయమని ప్రభువా. అడుగుతున్నాను తండ్రి. అవును నీకు ప్రభువా. స్తోత్రాలు. యవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డను మీ అరిచేతిలో పెట్టి నమ్మదగిన తండ్రి. అవును యేసయ్య నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుంటారని చెప్పారు. నీకు ఆమేన్. స్తోత్రములు. హల్లెలూయా. దేవా నాయన తండ్రి దేవుని సంతతి వలన ఆశీర్వదించబడతారని చెప్పారు. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రభువా. గొప్ప వాగ్దానములు మీరు ఈ దినములో మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. అవును అంతేకాదు నాయన నువ్వు అడిగింది చేసినప్పుడు ప్రభులు ఇచ్చే దీవులు ఎంతో ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రములు. హల్లెలూయా. మా యవనస్తుల పక్షంగా ప్రభా మేము అలా ఉండటానికి సహాయం దయచేయన తండ్రి. చేయండి నా స్తోత్రము. ప్రభువా. నాయన మీరు మాకు ఇచ్చిన బిడ్డలను సంఘంలో ఉన్న ప్రతి యవనస్తుని గొప్ప తండ్రి నాయన ప్రతి బిడ్డలు మీ అరచేతుల్లో పెట్టుకున్నాను. నిన్ను నమ్ముకున్న విశ్వాసలేని వారి బిడ్డలను, నీ సేవకులేని వారి బిడ్డలను యేసయ్య ఉదయకాల సమయంలో నా తండ్రి కాళ్ళ దగ్గర పెడుతున్నాను. ఒక్కసారి దర్శించండి. అవును ఒక్కొక్కరి ప్రభువా. మీద యేసయ్యని గాయపడిని చేయి పెట్టి ఆమేన్. బిడ్డలో ఉన్న వ్యసనాలు, అలవాట్లు, దురలవాట్లు ఏమున్నాయో తీసివేయండి యేసయ్య ప్రభువా. నాయన హల్లెలూయా. దయచేసి ప్రభు జాలి చేసుకుని మీ గాయపడిని చేయి పెట్టి నీ ప్రోక్షణము, నీ ప్రక్షాళనము, రక్త ప్రోక్షణం దయచేయమని అడుగుతున్నా. అవును నీ ప్రభు. రక్తములో ప్రభు బిడ్డలందరినీ కడిగివేయమని అడుగుతున్నా. నువ్వు హల్లెలూయా. అసాధ్యములకు దేవుడు, హల్లెలూయా. నువ్వు అసాధ్యములకు దేవుడు యేసయ్య. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. హల్లెలూయా. మీ రక్త ప్రోక్షణంలో బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. నువ్వు హల్లెలూయా. నమ్మదగిన తండ్రి. మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు మీరు వెళ్ళిపోని ఎప్పుడు అనలేదు. అవును నేను ప్రభువా. చిన్నపిల్లల నా దగ్గర తీసుకుని రండి అన్నారు ప్రభు. అవును ప్రతి నా ఒక్కరిని ప్రభువా. దృష్టిలో చిన్నపిల్లలుగానే ఉంటారు అవును నా ప్రభా. ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య ఉదయకాల సమయంలో ప్రభా నైనా మీ భక్తులు, మీ సేవకులైన వారి బిడ్డలతో పాటు ప్రభు మీరు మాకు ఇచ్చిన బిడ్డల వరకు ప్రభా యేసయ్య మీ కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి. అవును మీ రక్త తండ్రి. ప్రోక్షణం ప్రక్షాళనం చేయండి యేసయ్య. హల్లెలూయా. నైనా మీరుండండి ప్రభా బిడ్డల మీద నా పరిశుద్ధ అవును ఆత్మ తండ్రి. ప్రభు. నీకు స్తోత్రములు. అదేవిధంగా ముఖ్యంగా ప్రభా తప్పిపోయిన బిడ్డలందరినీ ప్రభు నేను ఎరగని బిడ్డలు, నేను ఎరిగిన బిడ్డలను యేసయ్యని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాను ప్రభా. ఒక్కసారి ఉదయకాల సమయంలో జ్ఞాపకం తెచ్చుకో అవును నాయన. ప్రభు. ప్రార్థన మీ సన్ని దగ్గరికి చేర్చుకో ప్రభా. అవును ప్రభు. నువ్వు వినే తండ్రిగా ఉన్నావు కాబట్టి మమ్మల్ని ఇక్కడ పెట్టావు తప్ప ఇంకేమీ కాదు ప్రభా. యేసయ్య దయతో కృపతో హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి సహాయం దయచే పరిశుద్ధాత్మ తండ్రి అంగీకరించండి ప్రభా. అవును తప్పిపోయిన బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి అవును ప్రభా. తండ్రి. నాయన నిర్మలా సిస్టర్ కొడుకుని నా దేవా ప్రభా నాయన అజయ్ని మీ చేతిలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బిడ్డలు ప్రభా నాయన మీ కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాను. అవును దేవానైనా ప్రభు. లావణ్య వాళ్ళ తమ్ముడిని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాను. అవును అయ్యా మా ప్రభు. ప్రార్థన వృధా అవ్వకూడదు. కనికరపడు, జాలిపడమని అడుగుచున్నాను నా అవును తండ్రి. తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభా. ఒక్కసారి బిడ్డల మీద గాయపడి చేయి పెట్టి నువ్వు పట్టుకోవా యేసయ్య. ఈ సంవత్సరంలో ప్రభా పట్టబడిన వారుగా ఉందిరుగాక. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రములు నా తండ్రి. నువ్వు విడవు నాయన ఎడబాయువు. అవును ప్రభా. వాళ్ళ తల్లిదండ్రుల కన్నీరు నువ్వు చూసావు ప్రభా. వాళ్ళు నా ప్రభా వాళ్ళు చేస్తున్న నా ప్రభు కన్నీరు నువ్వు చూస్తున్నావు ప్రభా. నీకు దేవా, స్తోత్రములు నీకు ప్రభా. అవును ఒక్కసారి ప్రభా. బిడ్డలు నువ్వు చూస్తున్న పట్టుకో. ఈ దేవుడు నా దీవెన తండ్రి. బిడ్డలు ముగ్గురికి దర్శించండి దయచేయమని వారితో అడుగుతున్నా. ప్రభా. నీకు దర్శించండి సాక్షులుగా వారితో మంచిగా మాట్లాడండి ఉండే భాగ్యం దయచేయండి ప్రభా. ముగ్గురు అవును బిడ్డలకి తండ్రి. సహాయం అవును దయచేయండి ప్రభువా. ప్రభా. సహాయం దయచేసి నువ్వు పట్టుకోమని అడుగుతున్నాను. అవును యేసయ్యా తండ్రి. నువ్వు పట్టుకో, నువ్వు మార్చు. నీ ముఖ హల్లెలూయా. కాంతికే బిడ్డలు ముగ్గురిని నీ ముందర పెట్టుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రం. నమ్మదగిన దేవుడో ప్రభా. యేసయ్యానికి స్తుతులు. అలాగే ఎంతమంది అయితే నిన్ను ఎరగని బిడ్డలు ప్రభా నానా వ్యసనాలకు వెళ్ళిపోయి ప్రభా నిన్ను ఎరిగిన బిడ్డలు ప్రభు ఉన్నారో ఆ బిడ్డలందరినీ ఉదయకాల సమయంలో చూడు నాయన. అవును చూడు ప్రభు. నశించిన దాని దగ్గరికి నువ్వు వచ్చానన్నావు కదా ప్రభా. అవును తండ్రి. ఒకసారి నువ్వు పట్టుకో ప్రభా. నా ప్రభు పార్కులంట తిరుగుతున్న బిడ్డలను, నా ప్రభు డ్రగ్స్ లోంచి వెళ్ళిపోయిన బిడ్డల్ని, వీళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వే చేయగలవు. నీ వెలుగు ఆ బిడ్డల మీద పెట్టవా యేసయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు పట్టుకో ప్రభా. నువ్వు పట్టుకో ప్రభా. నీ రక్షణ వెలుగు దయచేయి ప్రభా. నీ రక్షణ వెలుగు దయచేయి యేసయ్యా. సహాయం దయచేయి ప్రభా. ఒక్కసారి నీ కృపణ అలాంటి తప్పిపోయిన బిడ్డలందరి పక్షం నువ్వు పెట్టు ప్రభా. తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చావు ప్రభా. నాయన రోగులకి దగ్గరికి వచ్చిన వైద్యుడుగా నువ్వు ఉన్నావు ప్రభా. హల్లెలూయా. ఒక్కసారి వాగ్దానములన్నీ తప్పిపోయిన బిడ్డల పక్షంగా నీ మందిరంలో పెట్టుకుంటున్నాం తండ్రి యేసయ్య. అవును ప్రభు. పట్టుకోమని అడుగుచున్నాను యేసయ్య. అవును తండ్రి. యేసయ్య కనికరపడు ప్రభు. నువ్వు సంచారం చేయన పరిశుద్ధాత్మ తండ్రి. హల్లెలూయా. నీకు వందనాలు, నీకు స్తోత్రం.
స్తోత్రాలు. చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు నాయనా నువ్వు ఆత్మరూపిగా వెళ్ళిన దేవుడవు దేవా, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో దేవా. మేమైతే నోటి ద్వారా ప్రార్థన చేయొచ్చు కానీ నీ హృదయ వాంఛయున్నది ప్రభా. నీకు వందనములు స్తోత్రములు. పరిశుద్ధాత్మతను నువ్వు పట్టుకోమని అడుగుచున్నా, నీ వెలుగు పెట్టమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు 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 ప్రభా. యేసయ్య మరి ఒకసారి మీరు మాకు ఇచ్చిన బిడ్డలు యేసు రక్తంలో ముంచుకుంటున్నాను. గొప్ప దేవుడా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసు నామములో అర్పిస్తున్నాను తండ్రి దేవా. ఆమేన్. బ్రదర్ ప్రార్థన చేయండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ యేసయ్య మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య ఉదయకాలం ముందు ప్రభా యేసయ్య ఇలా ప్రార్థన చేయటకు ప్రభావం ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు నా ప్రభా. యేసయ్య ప్రభా ఇక్కడ జరగబోయే ప్రతి ఒక్క ప్రార్థన ప్రభా మీరు ఆలకిస్తున్న ప్రభావం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ప్రభా ఎల్లప్పుడు ప్రభా యేసయ్య ప్రభా మీ మాటను ప్రభా యేసయ్య ప్రభా మేము ప్రభా విడుస్తూ ప్రభా యేసయ్య జీవించలాగా ప్రభా జీవించమని ప్రభా యేసయ్య మీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు ప్రభా యేసయ్య. ప్రభా అలాంటి ప్రభా యేసయ్య మన జీవితం దయచేయాలనుకుంటున్నాం ప్రభా యేసయ్య. మేము ఎక్కడను ప్రభా యేసయ్య మీ మాటకి ప్రభా తొట్టెలు పడిపోకున్నట్టు ప్రభా సాయం చేయాలనుకుంటున్నాం ప్రభా. నిత్యం ప్రభా నిత్యం మీ వాక్యం ప్రభా మాకు గుర్తుకు రావాలి ప్రభా యేసయ్య ప్రభా. ప్రభా మాకు ప్రభా యేసయ్య మా సంఘానికి ప్రభా యేసయ్య ప్రభా మీరు ప్రభా దేవుడుగా ఉన్నారు ప్రభా యేసయ్య. ఎవరైతే ప్రభా యేసయ్య ప్రభా మిమ్మల్ని ప్రభా అంగీకరించున్నారు ప్రభా యేసయ్య వాళ్ళ బిడ్డలు ప్రభా యేసయ్య మీరు నిత్యముగా ప్రభా దీవిస్తానని చెప్పినారు ప్రభా యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా ప్రభా మా సంఘాన్ని ప్రభా మీకు అప్పగిస్తున్నాం ప్రభా యేసయ్య. బిడ్డలు ప్రభా యేసయ్య ప్రభా మీ వాక్యానుసారంగా జీవిస్తున్నాం ప్రభా యేసయ్య ప్రభా. ప్రతి ఒక్క క్షణం ప్రభా బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడమనుకుంటున్నాం ప్రభా, సరి చేయాలనుకుంటున్నాం ప్రభా యేసయ్య. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయం ప్రభా ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా యేసయ్య. ఇశ్రాయేల్ దేశాన్ని ప్రభా యేసయ్య ప్రభా మీరు ఇంతవరకు కాచి కాపాడిన ప్రభా యేసయ్య అందుని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. ఇశ్రాయేల్ దేశాన్ని ప్రభా మీరు దీవిస్తే ప్రభా దీవిస్తారని చెప్పినారు ప్రభా యేసయ్య. ఆ దేశాన్ని ప్రభా యేసయ్య ప్రభా మీరు ఎంతో కాచి కాపాడుతున్నారు ప్రభా యేసయ్య. శత్రువుల దేశం నుంచి ప్రభా యేసయ్య మీరు ప్రభా యేసయ్య కాపాడుతున్నారు ప్రభా. అందుని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా అక్కడ ఉన్న ప్రభా మిలిటెన్స్ ప్రభా యేసయ్య పొలిటీషియన్స్ ప్రభా ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాం ప్రభా యేసయ్య. ఆ బిడ్డలు ప్రభా యేసయ్య మంచి ప్రభా యేసయ్య ఆలోచన తెచ్చాలనుకుంటున్నాం ప్రభా యేసయ్య. ప్రజల పట్ల మంచి ఆలోచన తెచ్చాలనుకుంటున్నాం ప్రభా యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ఎవరైతే ప్రభా యేసయ్య మిమ్మల్ని ఎరగక ఉన్నారో ప్రభా యేసయ్య ఆ బిడ్డలు ప్రభా యేసయ్య ప్రభా మీ వైపు తిప్పలాగా సాంచుకుంటున్నాం ప్రభా యేసయ్య. ప్రభా బిడ్డలు ప్రభా యేసయ్య మీరు నిజమైన దేవుడని ప్రభా ఎరిగే కృపను తెచ్చాలనుకుంటున్నాం ప్రభా యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా అలాగే ప్రభా యేసయ్య అక్కడ చిన్న బిడ్డలు ప్రభా యేసయ్య ప్రభా వృత్తులను మీకు అప్పగిస్తున్నాం ప్రభా యేసయ్య. ఆ బిడ్డలు ప్రభా యేసయ్య మంచి ఆరోగ్యం తెచ్చాలనుకుంటున్నాం ప్రభా యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా అలాగే ప్రభా యేసయ్య అక్కడ ప్రభా ఏదైతే ప్రభా మందిరం కట్టాలనుకుంటున్నామో ప్రభా యేసయ్య ప్రభా ఆ మందిరాన్ని ప్రభా యేసయ్య కట్టుకునే కృపను తెచ్చాలనుకుంటున్నాం ప్రభా యేసయ్య. ప్రభా మందిరం కట్టుకునే ప్రభా యేసయ్య ప్రతి ఒక్క మార్గం సరళం చేయాలనుకుంటున్నాం ప్రభా యేసయ్య. ఏ మనుషుడు ప్రభా యేసయ్య ప్రభా దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు ప్రభా అలాంటి ఆలోచనలన్నీ ప్రభా యేసయ్య యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభా యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా మీ ఆలోచన జరిగించమనుకుంటున్నాం ప్రభా. మీ ఆలోచన ప్రభా యేసయ్య జరిగించమనుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ యేసయ్య మరొకసారి ప్రభా యేసయ్య ఆ దేశాన్ని ప్రభా యేసయ్య మీకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రభా బిడ్డల్ని ప్రభా యేసయ్య మీరు దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన యేసయ్య మీ పాదములకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఇంతవరకు మీరు మాకు తోడు నీడగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిత్యముగా మా ప్రార్థన ఆలకించి ఉన్నావు, నీకు వందనాలు నా ప్రభువా. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా మీ చేతులుగా అప్పచెప్తున్నాను. ప్రతి బిడ్డకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని నేడు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా ప్రభువా. యేసయ్య యొక్క ఆనంద బావుల నుంచి నీ యొక్క పరిశుద్ధాత్మ నుంచి నీ ఓటల నుంచి ఆశీర్వాదాలు తోడుకునే ప్రతి బిడ్డగా ఉండడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాను. నా వారందరినీ కూడా భూమి ఆకాశంలో కలుగ చేసినటువంటి యేసు నామములో వీరందరినీ కూడా దీవించుకుంటున్నాను నాయన. నీ దీవెల వర్షం ఎప్పుడు కూడా వారిపైన కురిపించబడును గాక నా ప్రభువా. దేవా నీకు వందనాలు. ఈ పగటి కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మా పనుల్లో మా రాకబోకల్లో మా సమస్తంలో కూడా మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. మేము ఏది చేసినా ఏది మాట్లాడినా అది నీ నామానికి మహిమకరముగా ప్రభువా మాకు ఆశీర్వాదకరముగా మలచమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీ చిత్తానికి లోబడే బిడ్డలముగా నీ చిత్తాన్ని జరిగించే బిడ్డలంగా మేమందరము కూడా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇంతవరకు మాకు తోడు నీడగా నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా ఎడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనను క్షమించుము. శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిల రక్తమే చేయము, ప్రవేశ నమకు సంపూర్ణ విజయము, అపవాదికి అనంత నాశనము కలుగును గాక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును ఇక్కడ చేరి ఉన్న వారికి, కుటుంబాల్లో చేరి ఆరాధించి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికి కూడా వందనాలండి. దేవుడు దేనిలో పరిశోధిస్తాడు? దేవుడు ఇచ్చిన దానిలోనే పరిశోధిస్తాడు. ఓకేనండి, జ్ఞాపకం చేసుకునండి. అబ్రహాము ఏ రీతిగా దీవింపబడి ఉన్నాడు? ఈ కార్యము చేసినందున, ఓకేనండి, ఆ కార్యము చేసినందున, ఆయన మాట వినినందున. కార్యము ఉన్నది, మాట విన్నాడు. ఈరోజు నీవు కూడా చేయవలసినదే, ఆయన మాట వినండి. ఆయన చెప్పిన కార్యముని సంపూర్ణం చేసిన వారిగా ఉండండి. అన్ని ఆశీర్వాదములు నీవే. ప్రతి ఆజ్ఞలో ఆశీర్వాదం ఉండి ఉన్నది. ఇప్పుడు అర్థమవుతుందండి ఆజ్ఞ వెనకాల ఆశీర్వాదం అని. ఆశీర్వాదం ముందు ఆజ్ఞ, ఎలాగైనా కూడా అన్నీ కూడా కలిసే ఉంటున్నాయి. ఆజ్ఞ వేరు, ఆశీర్వాదము వేరు కాదు, ఈ రెండు కూడా ఒకటే కలిసి ఉన్నాయి. ఆ దేవుని యొక్క మాటలోని ఆశీర్వాదం నేను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు సాయంకాలము ప్రార్థన ఉండదండి. ఈరోజు శనివారమే కదండి. ఉపవాస ప్రార్థన 11 గంటలకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉదయం 11 గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. అదే రీతిగా రేపు ఉదయము 5 గంటలకి ప్రార్థన ఉంటుంది. అదే రీతిగా 8:30 గంటలకు కూడా ఆరాధన అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. యేసయ్య నామమున గణపరుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.